ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమ. అందరికీ నమస్కారం. 2026 సంవత్సరంలో దాదాపుగా జనవరి మాసంలో మన 15 నుంచి మనకి 14, 16, 17, 12వ తేదీ అలాగే 20వ తేదీ మనకి మకర రాశిలో పంచగ్రహ కూటమి. ఈ పంచగ్రహ కూటమి ప్రమాదము 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 అనేటువంటి స్క్రోలింగ్ బాగా కనబడుతోంది. ఎవరికి ప్రమాదం రా నాయన? అసలే ఇప్పుడున్నటువంటి పంచాంగ గణితంతోనే ఇబ్బందులు పడుతున్నాము. దాంట్లో ఇటువంటి భయపెట్టేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? మొన్ననే ఒక వీడియో చేశాను కదా, 16 నిమిషాల వీడియో ఉంది ఈ చతుర్గ్రహ కూటమి వల్ల ఎవరెవరికి ప్రాబ్లం ఉందనే విషయం. ఇప్పుడు కొత్తగా 20వ తేదీన పంచగ్రహ కూటమి ఉంది. 6 నెలల వరకు వచ్చేవారికి అందరికీ ప్రాబ్లం ఉంటుంది. ఎవరెవరికి ప్రాబ్లం ఉంటుంది? దానికి పరిష్కారం ఏమిటి అంటే సింపుల్గా చెప్తున్నా మీకు. నేను సింహరాశి వారు, మిథున రాశి వారు, ఈ 2 రాశుల వారు మరియు కుంభరాశి, ఈ 3 రాశుల వారు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకు అని అడిగితే, సింహరాశి వారికి షష్టమ స్థానంలో 5 గ్రహాలు, 20, 21 2 రోజులే 5 గ్రహాలు ఉండేవి. తర్వాత 4 గ్రహాలు, మళ్ళీ 10 రోజులు పోతే మళ్ళీ బుధుడు మారిపోతూనే ఉన్నాడు, కుజుడు మారిపోతూనే ఉన్నాడు. ఇక్కడ విశేషం ఏమిటంటే మకర రాశిలో కుజుడికి ఉచ్చస్థితి. అది అంటే కుజుడు యోగకారకుడే, బుధుడికి శుభస్థానం యోగకారకుడే, రవి కూడా మిత్రక్షేత్రమే. శనికి రవి అంటే మీ ఇష్టమే, శనికి రవి అంటే పడదంతే. దాని కొంచెం ఎందుకు కంగారు పడుతున్నారు మీరు? రెండవది, శుక్రుడు మకరంలో ఉన్నాడు, అది మిత్రక్షేత్రం. మరి ఈ 4 గ్రహాలు కూడా శుభగ్రహాలే కదా. అటువంటిప్పుడు మనకి ఏ గ్రహాల వల్ల మీకు ప్రమాదం వస్తుంది అంటే, కొన్ని రాశుల వారికి అష్టమ స్థాన ప్రభావం మెయిన్గా ఎఫెక్ట్ ఉండేది మిథున రాశి వారికి. ఈ ఎఫెక్ట్ మీకు ఆల్రెడీ మొన్న 11వ తేదీ నుంచి మీకు స్టార్ట్ అయింది. 11, 12 తేదీ నుంచి స్టార్ట్ అయిపోయింది ఆ ఎఫెక్ట్ మీకు. ఎందుకు? ఈ యొక్క సంచారం, బుధుడి అష్టమ స్థాన సంచారం వల్ల వీరికి ఎఫెక్ట్ పడిపోయింది ఆల్రెడీ. అనారోగ్యానికి సూచన అవకాశం ఉంది. ఇప్పుడు ఆర్థిక నష్టం వచ్చే అవకాశం. అంటే మిథున రాశి వారికి ఒక్కరికి అన్ని కష్టాలు వస్తాయంటే రాదండి. ఒక మిథున రాశి వారికి ఆరోగ్యభంగం ఉంటుంది, ఒక మిథున రాశి వారికి ధన నష్టం ఉంటుంది, ఒక మిథున రాశి వారికి వాహనం పోగొట్టుకోవడం ఉంటుంది, ఒక మిథున రాశి వారికి దొంగల వల్ల ఇబ్బంది ఉంటుంది, ఒక మిథున రాశి వారికి వ్యాపారంలో నష్టం వస్తుంది, నమ్మినుడు మోసం చేస్తాడు, లవర్ మోసం చేయవచ్చు, లేదా అనవసరమైనటువంటి కాముక సంబంధాలు ఏర్పడవచ్చు, లేనటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడవచ్చు, తెలియని విషయంలో జోక్యం చేసుకోవచ్చు, జంతువుల వల్ల ఇబ్బంది ఉండవచ్చు. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక రకమైనటువంటి భావన కలుగుతుంది. మరి అదే మిథున రాశి వారికి గురుబలం కాస్త రేపు జూన్ నుంచి కొద్దిగా బలంగానే ఉంటుందిగా. మళ్ళీ అప్పుడు చూసుకుందాం దాని గురించి. ప్రస్తుతానికి అష్టమంలో ఉన్నటువంటి గ్రహస్థితి వల్ల వారికి కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశం వారికి ఎక్కువగా ఉంది. అలాగే వ్యయస్థానంలో ఉన్నటువంటి కుంభరాశికి, వ్యయస్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క 5 గ్రహాలు కూడా కొంత మీకు ఆర్థిక నష్టాన్ని కలిగిస్తాయి. ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ పోగొట్టుకునే అవకాశము, వివాహ సంబంధ విషయంలో దగ్గరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోవడము, గర్భిణీస్లకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. మరి సింహరాశి వారికి శత్రువుల బెడద ఎక్కువగా ఉంటుంది. షష్టమ స్థానటువంటి గ్రహం మనకి శత్రు బాధల్ని కలిగిస్తుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి ఈ 3 రాశుల వారికి పెద్ద ప్రమాదం అంటే పెద్ద ఇబ్బందులు తప్ప మిగిలిన రాశి వారికి ఇబ్బంది ఏం లేదండి. మీన రాశి వారికి యోగమే ఉంది. ఆల్రెడీ నేను చెప్పి ఉన్నాను యూట్యూబ్లో, మీకు ఆల్రెడీ చెప్పి ఉంది. 16 నిమిషాల వీడియో ఉంది ఏ రాశుల వారికి చతుర్గ్రహ కూటమి. ఒకసారి లింక్ ఓపెన్ చేసి చూసుకోండి. దాన్ని మనకి 10 మందికి చేరవేసే ప్రయత్నించండి. కానీ ఎవరో చెప్పేసి 6 months వరకు వీళ్ళకి పతనం, వీళ్ళకి నాశనం, వీళ్ళకి దుంపదగిపోతుంది. ఎవడా చెప్పిన విషయాలు? ఎందుకు అలా చెప్తున్నాను అర్థం కావట్లేదు. మరి ఈ 3 రాశుల వారు ఏం చేసుకుంటే మంచిది? శుభ్రంగా మీరు కందులు, పెసర్లు, అలసందలు అంటే బొబ్బర్లు, అలాగే గోధుమలు దానం చేసుకోండి. ఒక శనివారం రోజు ఇవన్నీ దానం చేయండి. అలాగే ఎవరికైనా ఒక వస్త్రదానం చేయండి, చెప్పులు దానం ఇవ్వండి. అద్భుతమైన ప్రక్రియ ఉంటుంది. అలాగే ఈ 3 రాశుల వారు ఎవరు? మిథున, కుంభ, సింహరాశి వారు తప్పకుండా వారానికి ఒకసారి కనీసం శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోండి. మీకు వీలైంది పార్థివ లింగం ఉంటుంది కదా, పుట్టమట్టితో లింగము తయారు చేసి దానికి అభిషేకం చేయండి. అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగిస్తాడు. శివుణ్ణి పట్టుకుంటే కాదనేది ఉంటుంది స్వామి. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆ తల్లిదండ్రుల్ని చరణ్ చేరితే మనకి ఇబ్బంది ఉంటుంది మనకి. కాబట్టి అటువంటి ప్రయత్నాలు మీరు వెంటనే ఉండి
ఈ యొక్క రాశుల వారు కంగారు పడకుండా, టెన్షన్ తీసుకోకుండా, వాడేదో చెప్పాడు, వీడేదో చెప్పాడు, నేనేదో చెప్పాను, ఇంకోటి చెప్పారు అనే విషయాన్ని గాబరా పడి, భయపడి మీ పనులని గందరగోళం చేసుకోకండి. ప్రణాళికాబద్ధంగా వెళ్ళండి. ఆర్థికమైనటువంటి క్రమశిక్షణ పాటించండి. వాహనం మీద వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈ 6 మాసాలు మద్యపానం వదిలేయండి, నష్టం లేదుగా. విద్యార్థులు సమయపాలన పాటించండి. కంగారు పడకండి, తల్లిదండ్రులు ప్రెజర్ పెట్టకండి. ఎందుకంటే చదువుకునే పిల్లలు ఉన్నారు. ఈ టైంలో పంచగ్రహ కూటమి అని చెప్పేసి భయపెడుతున్న అందరినీ కూడా పిల్లల్ని. ఇంకా తులారాశి వారికి చతుర్థంలో 4 గ్రహాలు వచ్చాయి, విద్యా నష్టం అని చెప్పేసి ఒకడు. ఏం తెలుసురా మీకు? నాకు అర్థం కాలేదు. పంచగ్రహ కూటాలు కొన్ని యోగాన్ని కలిగిస్తాయి. తులారాశికి అధిపతి శుక్రుడు చేసి మిత్రక్షేత్రంలో ఉన్నాడు. మంచి విద్యా సంపన్నత. ఈ ఐఐటి రాసేవారికి కానీ, మెడిసిన్ రాసేవారికి కానీ అద్భుతమైనటువంటి న్యాయవాద వృత్తుల వారికి కూడా మంచి లాభాలు ఉంటాయి. తప్పకుండా మీరు అటువంటి విషయాలు జాగ్రత్తగా మంచి అభివృద్ధి పొందుకుంటారు. ఈ విషయాన్ని గమనించకపోతే ఎట్లా? మీరు ప్రతిదాన్ని కంగారు పడి నష్టం చేస్తే కాదు. జ్యోతిష్ శాస్త్రాన్ని పెడదారి పట్టించకండి. 10 మందిలో భయాన్ని క్రియేట్ చేయకండి. జన్మజాతకాన్ని చూయించుకోండి. జన్మజాతక ఫలితాలు మీకు 90% అనుకూలంగా ఉంటాయి. అటు ఈ విషయాన్ని గమనించుకొని మీరు అద్భుతమైనటువంటి దానధర్మాలు చేసుకుంటూ నిత్యము భగవన్నామ స్మరణ, సనాతన ధర్మాన్ని పాటించండి. ఒక 10 నిమిషాలే. మీరు చదువుకునే విద్యార్థులు పొలోమంటూ అష్టోత్తరాలు, ధూపాలు, దీపాలు, నైవేద్యాలు భజనలు చేయకండి. 10 నిమిషాలు భగవంతుని ముందర కూర్చొని మీకు నచ్చినటువంటి దేవుణ్ణి ప్రార్థన చేసుకోండి. జస్ట్ రిలాక్స్డ్గా ఉండండి. ఉద్యోగస్తులు అనవసరమైన లంచాలకు వెళ్ళకండి. పక్కవాడి బాధ్యతలు తలకెత్తుకోకండి. అనవసరమైనటువంటి దృష్టి దోషాలు కలిగించుకోకండి. కుటుంబ రహస్యాన్ని బయటికి వెల్లడించకండి. అది ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఇలా ఉన్న వాళ్ళకి, జాగ్రత్తగా ఉన్న వాళ్ళకి ధనయోగం, ఉద్యోగ లాభం, విదేశీయానం. ఇదే మిథున రాశి వారికి ఐఏఎస్లో పాస్ అయినటువంటి వ్యక్తులు ఉన్నాడు. మొన్న మా స్నేహితుడికి డిప్యూటీ కలెక్టర్గా ప్రమోషన్ కూడా వచ్చింది. వాడిది మిథున రాశే. అద్భుతమైనటువంటి స్థాయిలో ఉన్నాడు. అలాగే కొత్త వ్యాపారం ప్రారంభం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక కళాకారుడికి అద్భుతమైనటువంటి పేరు ప్రతిష్టలు వచ్చాయి. ఇవన్నీ కూడా గమనించుకోండి. క్రికెటర్లో మిథున రాశి వాళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు వచ్చాయి. అద్భుతమైనటువంటి స్థాయిలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి గెలిచిన వాళ్ళు కూడా మిథున రాశిలో ఉన్నారు, ఓడిన వాళ్ళు కూడా మిథున రాశిలో ఉన్నారు. సింహరాశి వాళ్ళు రాజకీయ రంగంలో అద్భుతమైనటువంటి స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు మొన్న ఈ మధ్య గెలిచిన వాళ్ళు ఉన్నారు. రేపు రాబోయేటువంటి ఎలక్షన్లో గెలిచే వాళ్ళు సింహరాశి వాళ్ళు కూడా ఉన్నారు. మకర రాశి వాళ్ళకి అదృష్టయోగం ఉంది, ఆకస్మిక ధనలాభం కూడా ఉంది. కుంభరాశి వారికి వివాహ యోగం కూడా ఉంది. కాబట్టి ఇవన్నీ జన్మజాతకం మీద 90% ఆధారపడి ఉంటాయి. గోచార ఫలితాలు మీకు 40% మాత్రమే ఉంటాయి. ఈ విషయాన్ని గమనించుకొని భగవన్నామ స్మరణతో మీరు అనుకున్నటువంటిది సాధించాలని, అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. దయచేసి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి 10 మందితో షేర్ చేస్తారని కోరుకుంటూ, ఇటువంటి మంచి విషయాలు అందరికీ తెలియాలి కదా, మరి 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. ప్రేమతో మీ కిరణ్ శర్మ. నమస్కారం.